ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కారును నడిపిస్తున్న సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ లభించింది. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఒక్కరోజే 1200 కోట్ల రూపాయలు సమకూరాయి. అయితే ఇదేదో అప్పుగానో లేక గ్రాంటుగా కేంద్రం నుంచో వచ్చిన సొమ్ములు కావు. రాష్ట్ర ప్రజలు కట్టిన సొమ్ములు. అవును, రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే భూములు, పొలాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కట్టిన సొమ్ము. అది కూడా సాయంత్రం 5 గంటల వరకు సర్కారుకు జమ అయిన సొమ్ములని రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో భూముల ధరలు పెరుగుతున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పెంచుతున్నారు. ఈ విషయం గత 4 రోజులుగా మీడియా ప్రధానంగా వెలుగులోకి తెచ్చింది. మంత్రులు కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ధరలు, భూముల ధరలు పెరిగితే మరింత భారం అవుతుందని అనుకున్న మధ్యతరగతి, ఉన్నత వర్గాల ప్రజలు శుక్రవారం కొత్త కొనుగోళ్లకు తెరతీశారు. ముందు రిజిస్ట్రేషన్ చేసే అంటూ స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పోటెత్తారు. వీటిలో విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ వంటి ప్రధాన నగరాల్లో సాయంత్రం 5 గంటల దాకా కూడా రిజిస్ట్రార్ కార్యాలయాలు కిక్కిరిసే ఉన్నాయి. మాఘమాసం అందున శుక్రవారం మంచి రోజు కావడం, తెల్లవారితే ధరలు పెరుగుతుండడంతో భూములు కొనేవారు, అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనుగోలు చేసేవారు వరుస పెట్టి క్యూ కట్టారు. దీంతో రెవెన్యూ శాఖకు సాయంత్రం 5 గంటల వరకు జమ అయిన సొమ్ము 12,325 కోట్ల రూపాయలకు పైగానే అందినట్టు అధికారులు తెలిపారు. అయితే మరింత మంది వెయిటింగ్ లో ఉన్నారని, ఈ నేపథ్యంలో ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ఛార్జీలను అర్ధరాత్రి 12 గంటల వరకు అనుమతించే అవకాశం ఉందని తెలిపారు. దీంతో మరో 200-300 కోట్ల రూపాయలు పెరుగుతాయని అంచనా వేశారు. ఇలా ఒకే రోజు 1000 కోట్ల రూపాయల ఆదాయం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. దీంతో ప్రస్తుతం సర్కారుకు ఆర్థిక ఊపిరి అందినట్టు అయింది. పైగా ఈ సొమ్ము అచ్చంగా సర్కారుకే చెందడంతో పాటు ఎవరికి ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేకపోవడంతో మరింత వెసులుబాటు దక్కినట్టు అయిందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి.